హైడ్రా ముచ్చట చెప్తూ హైడ్రా ఏం పీకింది? హైడ్రా పీకేస్తుందనే పీకింది కదరా భయ్, మీరు అందరు పీకుతుండ్రు కదరా భయ్ హైడ్రాను. మళ్ళీ హైడ్రాకి సంబంధించిన అంశం తెర మీదకి తీసుకొచ్చి హైడ్రా ఓన్ చేసుకోదా తీసుకోదా, హైడ్రాని పంపిరు అక్కడికి. హైడ్రాని పంపిస్తే పేదోళ్ళ గుడిసెలు పోతాయని ప్రచారం చేస్తుంది కదా. మళ్ళీ మీరు దొంగలకు సద్దులు మోసే సన్నాసులు మీరు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయా? ఎక్కడో ఉండాల్సిన దరిద్రులు మీరు. దాపురించింది తెలంగాణకి. ఎంత తిట్టినా సిగ్గు లేదా, లజ్జ లేదా? నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు. కొంచెం డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పట్ల రాజనీతిలో కొంత లిమిటేషన్స్తో మాట్లాడుతున్న పరిస్థితి. కానీ విచ్చలవిడిగా చెలరేగిపోతున్న వీళ్ళ యొక్క ఏమైతే ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే మళ్ళీ మేము వస్తామనే ఆలోచనతోనో లేకపోతే మళ్ళీ మాకే వస్తుందని ఒక దురాలోచనతోనో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే మీరు రారు. మిమ్మల్ని ప్రజలు బండకేసి కొట్టి మీరు చెప్పే మాటలే నమ్మట్లేని పరిస్థితుల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏందో చూస్తలేమా? నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు నిజంగానే వీటి మీద చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం, రమ్మన్. ఎక్కడికి వస్తాడు? ఈ పేపర్లు అన్నీ తీసుకొని వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తాం. నేను ఒక గత ప్రభుత్వంలో చేసిన ఒక అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే 1కి 100 సార్లు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత చూసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంత దివాలాకోరు ప్రభుత్వం మీది. మీకు నచ్చితే పని, నచ్చకపోతే ఏమీ లేదు. ఎన్ని అంశాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందో. మీరు తెచ్చిన అప్పుల వల్ల తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి, అవి వేరే. కానీ మీరు చేసిన పనుల వల్ల కూడా తలకాయ నొప్పులు, మీరు చేసిన అకృత్యాలు ఇవన్నీ కూడా. 2021లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు మాట్లాడతావు ఏంద్రా బాబు? అంటే నీకు చేసింది సోయి లేదా, లేకపోతే చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నారా? ఇది హరీష్ రావు చేస్తున్న ఒక బ్లాక్మెయిల్ దందా తప్పితే మరొకటి కాదని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ చుట్టూ చేసిన భూభాగోతాలు అన్నీ కూడా తెలుసు. భవిష్యత్తులో వస్తాయి. మీ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఏం చేయకముందే గిట్లకి వెళ్ళి తిన వామ్మో నన్ను కొట్టిండే చంపిండే అని అనుస్తున్నారు మీరంతా అజకారం లెక్క. ఏం చేసిర్రా బాబు? మిమ్మల్ని ఏమన్నారు? ఎంక్వైరీకి పిలిస్తే ఏడుస్తున్నారు కదరా దరిద్రులారా మీరు. అటు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్, హరీష్ రావు